సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం మెర్జ్ ఎలా చేస్తామని చూద్దాం. సో మీరు లాస్ట్ వీడియోలో చూసుకుంటే మనం ఈ ఫోల్డర్లో ఈ ఫస్ట్ ఫైల్ అనేది మనం ఎడిట్ చేసాం, రైట్? సో ఇప్పుడు చూద్దాం. సో కరెంట్లో మనం ఏ బ్రాంచ్లో ఉన్నామని చెప్పేసి చూసుకుంటే ఆన్ బ్రాంచ్ డే 1. సో మీరు చూసుకుంటే ఇక్కడ 0 KB అని ఉంది. సో మనం ఫైల్ ఓపెన్ చేద్దాం. ఫైల్ అయితే ఎంటీ ఉంది, బట్ మనం లాస్ట్ దాంట్లో మనం యాడ్ చేసాం కదా ఫైల్, టెక్స్ట్ యాడ్ చేసాం కదా. అది ఎక్కడ యాడ్ చేసాం? విత్ చెక్అవుట్ టాస్క్ 86 అనే బ్రాంచ్లో మనం యాడ్ చేసాం. మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ టాస్క్ 86 అనే బ్రాంచ్కి నేను చెప్పడానికి ఫైల్ అనేది మార్చొచ్చు సైజు. సరే 1 KB అంటే మనం ఫైల్ మారింది అండ్ ఆటోమేటిక్గా మన ఫస్ట్ లైన్ ఆఫ్ ఫర్ గిట్ ట్యూటోరియల్ అనే లైన్ ఆటోమేటిక్గా వస్తాయి, అంటే ఆ బ్రాంచ్లో కోడ్ వచ్చేసింది. ఓకే, సో మళ్ళీ నేను గిట్ మెయిన్ బ్రాంచ్ మనకి ఏంటి డెవ్ కదా. సో ఎందుకు డెవ్ అంటే డెవ్ అనేది డెవలప్మెంట్ బ్రాంచ్ ఉంటుంది. సో టాస్క్ అనేది టాస్క్ ప్రకారం మనం డెవ్ బ్రాంచ్ నుంచి డీవియేట్ అయ్యి టాస్క్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచ్లో మన టాస్క్ సంబంధించిన కోడ్ మనం అప్లోడ్ చేసి మళ్ళీ దాన్ని డెవ్ బ్రాంచ్లోకి మెర్జ్ చేయాలి. అర్థమైందా? సో అలా ఉంది. సో ఇప్పుడు నేను మళ్ళీ గిట్ చెక్అవుట్ డెవ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ 0 KB అయితే అయిపోతుంది. ఫైల్ ఓపెన్ చేసినా కూడా ఎంటీ వస్తుంది, బికాజ్ మనం ఇంకా డెవ్ బ్రాంచ్లోకి కోడ్ మెర్జ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే కమాండ్ పరంగా గిట్ మెర్జ్ మన ఫ్యూచర్ బ్రాంచ్ ఏదైతే ఉందో టాస్క్ 86 అది ఇవ్వాలి. ఇందులో మనం ఆల్రెడీ మనం కరెంట్ బ్రాంచ్ డెవ్ అయి ఉండాలి, అందులో మనం ఈ బ్రాంచ్ మెర్జ్ చేయని చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి అప్డేటింగ్ వచ్చేసింది అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పేసి మనకి ఫైల్ యాడ్ చేసాము. ఎన్ని ఫైల్స్ ఉంది, ఇన్సర్షన్స్ అంటే లైన్ ఇన్సర్షన్స్ ఎన్ని అని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను గిట్ స్టేటస్ అంటే చూడండి, ఆన్ వెంచర్ నథింగ్ టు కమిట్. సో బ్రాంచ్ డెవ్లో అయితే ఉన్నాను ఇప్పుడు. సో ఇక్కడ మై ఫైల్ టెక్స్ట్ ఓపెన్ చేసుకుంటే మీరు చూడండి వచ్చేసింది కదా. సో ఇది వన్ వే ఆఫ్ డూయింగ్ గిట్ మెర్జ్ అనమాట. సో గిట్ హబ్లో ఎలా చేస్తాం అనేది నేను మీకు క్లాసెస్లో అయితే చెప్తాను. సో ఫస్ట్ బేసిక్స్ అయితే నేర్చుకుంటాను. సో ఇప్పుడు మనకైతే గిట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి మనం డెవ్లో ఉంది. టాస్క్ 85 ఒకటి, టాస్క్ 86 అని 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కొత్త టాస్క్ వచ్చింది, సో టాస్క్ 87 ఉంటుంది. ఇప్పుడు దానికి తగ్గట్టు మనం అప్లోడ్ రాయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ బ్రాంచ్లో మూవ్ చెక్అవుట్ అవుతుంది టాస్క్ 87 అని మూవ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సో ఈ బ్రాంచ్లో మనకి డెవ్ బ్రాంచ్ నుంచి మనం డివేట్ అవుతుంది కాబట్టి సో ఈ బ్రాంచ్కి డెవ్లో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ ఈ బ్రాంచ్లో ఉంటుంది. గమనించండి, మీరు ఎప్పుడైనా డెవ్ బ్రాంచ్ నుంచి కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటే మీరు ఆ ఎగ్జిస్టింగ్ కోడ్ అయితే ఇందులో. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఈ కోడ్లో మనం కొత్త లైన్ యాడ్ చేద్దాం. ఇక్కడ దిస్ ఈజ్ మై టాస్క్ సో సేవ్ చేస్తాం. ఇక్కడ గిట్ స్టేటస్ అని చూడండి. ఎప్పుడైతే మనం గిట్ స్టేటస్ అని పెడతామో అంటే మనం ఫైల్స్ చేంజెస్ చేసిన తర్వాత గిట్ స్టేటస్ అనేది టైప్ చేయాలి. సో దట్ మనం ఎన్ని ఫైల్స్ మనం చేంజ్ చేసామో పర్టికులర్ టాస్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, లిస్ట్ ఆఫ్ ఫైల్స్. ఓకేనా, దాన్ని బట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఫైల్ ఇక్కడ కనిపించట్లేదంటే ఐదర్ మీరు రాంగ్ లొకేషన్లో ఫైల్ ఎడిట్ చేస్తున్నట్టు ఉంటుంది. సో అది మీరు చూసుకోండి. ఇక్కడ మోడిఫైడ్ అని చెప్పి ఈ ఫైల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని యాడ్ చేసుకుంటాను. సో కరెంట్లో ఇది స్టేజింగ్ ఏరియాలో లేదు కదా, ఇప్పుడు నేను స్టేజింగ్ ఏరియాకి మార్చుకుంటా. మళ్ళీ గిట్ స్టేటస్ అని పెడితే చూడండి గ్రీన్ కలర్లో వచ్చిందంటే నౌ ఇట్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ గిట్ అనమాట. అండర్ గిట్ కంట్రోల్లో ఇది ఉన్నట్టు. సో ఇప్పుడు ఫైల్ అయితే అయిపోయింది, మనం యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ అంటే గిట్ కమిట్ అయిపోయింది అంటే కమిట్ చేయాలంటే మనం కోడ్ రాసిన తర్వాత ఓకే దిస్ ఈజ్ ద టాస్క్ ఫర్ సో అండ్ సో పీరియడ్, అందుకని మేము ఇలా రాసాము అని చెప్పేసి మనం చెప్పాలి. ఓకేనా, సో ఇదేంటి, ఇది కోడ్ దట్ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టుకుని గిట్ కమిట్ అని చెప్పగానే టాస్క్ 87 అనేది అయిపోయింది అని చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఇది టాస్క్ 87 బ్రాంచ్ వరకు. ఇప్పుడు నేను
చెక్అవుట్ డెవ్ బ్రాంచ్కి వెళ్తాం. డెవ్ బ్రాంచ్కి వెళ్ళాక డెవ్ బ్రాంచ్ ఫైల్ ఓపెన్ చేస్తాం. చూడండి, స్టిల్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ బ్లాక్ కదా. ఎందుకు అంటే ఇంకా మనం టాస్క్ 87 అనేది డెవ్ బ్రాంచ్లోకి మెర్జ్ చేయలేము. ప్రెసెంట్ టాస్క్ 87 బ్రాంచ్కి మనం కోడ్ కమిట్ చేసాం అంతే, డెవ్ బ్రాంచ్కి మెర్జ్ చేయాలి. సో విత్ స్టేటస్ చూసుకోండి, బ్రాంచ్లో ఉన్నారు. సో విత్ మెర్జ్ అని చెప్పేసి టాస్క్ ఏ బ్రాంచ్ అయితే మనం డెవలోకి తీసుకురావాలనుకుంటున్నామో ఆ బ్రాంచ్లో మనం చూస్తాం. సో అయిపోయింది, మై ఫైల్ అయింది. సో 2 ఇన్స్ట్రక్షన్స్ 1 డిలీషన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే 2 లైన్స్ కూడా మనకి డెవ్ బ్రాంచ్లోకి వచ్చేసాయి. సో ఇలాగా డిఫరెంట్ డెవలపర్స్, నువ్వు టాస్క్ 87 అని చేస్తావు, ఇంకొక అబ్బాయి టాస్క్ 89 అని, టాస్క్ 60 అని ఇలా చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇన్ కేస్ డిఫరెంట్ డెవలపర్స్ డిఫరెంట్ ఫైల్స్ మీద వర్క్ చేసుకొని అది డెవ్ బ్రాంచ్లోకి మెర్జ్ చేయాలంటే ప్రాబ్లం ఏముంది. ఇన్ కేస్ ఒక్కరే కనుక ఇద్దరు ఫైల్స్ అంటే ఒకే ఫైల్ మీద ఇద్దరు పని చేస్తున్నారు అనుకోండి సపరేట్గా, వాళ్ళు మెర్జ్ చేసేటప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, నువ్వు 1-2 లైన్స్ మీద వర్క్ చేస్తావు, సెకండ్ లైన్లో నీ కోడ్ ఉంది, ప్రెజెంట్ డెవ్ బ్రాంచ్లో ఇది ఉంది. ఓకే, తర్వాత ఇంకొకరు కూడా సేమ్ కోడ్ తీసుకొని డెవ్ బ్రాంచ్ మీద మెర్జ్ చేస్తాం. అయితే అక్కడ ఏమవుతుందంటే, మనం మెర్జ్ చేసేటప్పుడు వాడి లైన్ నీ లైన్ కలిపి దీనికి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, కరెంట్ లైన్కి మనం ఏ లైన్ తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతుంది ఇన్కేస్ చేంజెస్ వస్తాయి. సో అప్పుడు ఏం చేయాలంటే, మనం ఏ చేంజెస్ కావాలి మనకి అనేది మనం చూసుకొని మనం తీసుకోవాలి. సో దానికి మనకు ఆప్షన్స్ ఉంటాయండి, అది నేను నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్తాను. సో ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే, మనకి ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయడం, అలాగే గిట్ మెర్జ్ అనేది మనం నేర్చుకున్నాం. గిట్ మెర్జ్ కమాండ్ ఏంటి అనేది నేర్చుకున్నాం. ఓకేనా, సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. అలానే ఆ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయడం మర్చిపోకండి.